మృగశిర కార్త పురస్కరించుకొని చేపల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రతి ఆదివారం కంటే ఇవాళ చేపల ధరలు అధికంగా పెరిగాయి. హైదరాబాద్ జంట నగరాల్లో అతి పెద్దదైన రామ్నగర్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. 2 రోజుల క్రితం కొరమీను కిలో 450 రూపాయలు ఉంటే ఇవాళ కిలో 600 రూపాయలుగా ఉంది. రవ్వ కిలో 170 నుంచి 180 రూపాయల వరకు కొనుగోలుదారులు విక్రయాలు జరిపారు. వ్యాపారులు కూడా మృగశిర కార్త సందర్భంగా అధిక మొత్తంలో చేపలు దిగుబడి చేసుకున్నారు. రామ్నగర్ చేపల మార్కెట్లో కొనుగోలు జరుగుతుండగా మరోవైపు తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తూకంలో మోసం చేసిన వ్యాపారులపై కేసు నమోదు చేశారు. ప్రత్యేకంగా రామ్నగర్ ఫిష్ మార్కెట్లో తూనికల్లో మోసాలపై ఫిర్యాదు చేసేందుకు స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. మార్కెట్లో తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్లు కండక్ట్ చేయడం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఈ తనిఖీల్లో ఏమైనా కన్జ్యూమర్స్కి తక్కువ తూకం కనుక ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి వెనకాడదు ఈ డిపార్ట్మెంటు. ఖచ్చితంగా మీరు మీ వ్యాపారస్తులు ఎవరైనా కూడా తూనికల కొలతల ప్రకారం మీరు పేమెంట్ కరెక్ట్గా కన్జ్యూమర్స్కి ఇవ్వాల్సిందిగా మేము ఆదేశిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా తేడా ఉంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాము. ఖచ్చితంగా తూకం మాత్రం కరెక్ట్గా ఇవ్వాల్సిందేనగా మేము ఆదేశిస్తున్నాం. ఇప్పటివరకు ఒక కేసు రాశాము, ఇక్కడ ఒక కేసు నమోదు చేయడానికి. ఇంకా కూడా మేము తనిఖీలు నిర్వహిస్తున్నాం. కన్జ్యూమర్స్ ఎవరైనా కూడా మీకు ఎవరైనా డౌట్ వస్తే మా దగ్గర ఒక స్టాల్ ఏర్పాటు చేసాము. ఆ స్టాల్ దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టర్ చెక్ చేసుకొని మీ పేమెంట్ కరెక్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.